సిద్ధమేనా? సరే, ఈ నిజాలు తెలిసాయి కదా. ఇప్పుడు ఆ సీక్రెట్ యోగి డైట్లోకి వెళ్దాం. యోగులు ఆహారాన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అని చూడరు. వాళ్ళు ఆహారాన్ని ప్రాణశక్తిగా, అంటే ప్రాణాగా చూస్తారు. భగవద్గీతలోని 17వ అధ్యాయం ప్రకారం ఆహారం 3 రకాలు. మీ యాంగ్జైటీకి కారణం ఇందులో రెండో రకం. మొదటిదే తామసిక ఆహారం, అంటే చనిపోయిన ఆహారం. తామసిక అంటే ప్రాణశక్తి లేని, బరువైన ఆహారం. నిల్వ పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసిన పదార్థాలు, బిస్కెట్స్, చిప్స్ లాంటివి అన్నమాట. మరి ఇవి తింటే ఏమవుతుంది? శరీరం బద్ధకంగా, బరువుగా తయారవుతుంది. బ్రెయిన్లో ఒక రకమైన మబ్బు కమ్మినట్టు అనిపిస్తుంది. హెవీగా నాన్ వెజ్ తిన్న తర్వాత ఇంకేం వద్దు, ఓ పక్కకి పడుకుంటే చాలు అనిపిస్తుంది చూసారా? అది తామసిక గుణం. మీకు బద్ధకం, ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటే ఇదే కారణం. ఇక రెండోది రాజసిక ఆహారం. ఇదే యాంగ్జైటీ ఫుడ్. మన కథలో అస్సలైన విలన్ ఇదే. అతిగా కారం, అతిగా ఉప్పు, డీప్ ఫ్రై చేసినవి, ఇక కాఫీ, టీ లాంటి కెఫీనున్న పదార్థాలు. ఇక్కడో సీక్రెట్ ఉంది. కాఫీ మీకు నిజంగా ఎనర్జీ ఇవ్వదు, అస్సలు ఇవ్వదు. అది ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్కి నిద్ర వస్తోంది అని చెప్పే సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది, అంతే. అంటే మీరు మీ భవిష్యత్తు ఎనర్జీని అప్పుగా వాడుకుంటున్నారు. మరి ఆ అప్పు తీర్చాలి కదా. అప్పుడే మనకు యాంగ్జైటీ, నీరసం, తలనొప్పి వస్తాయి. యోగులు కాఫీ ఎందుకు ముట్టుకోరో ఇప్పుడు అర్థమైందా? వాళ్లకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా. ఇక మూడోది సాత్విక ఆహారం, శాంతినిచ్చే ఆహారం. సాత్విక ఆహారమంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉండేది. తాజా పండ్లు, కూరగాయలు, నానబెట్టిన బాదం, పిస్తాలాంటి నట్స్, మజ్జిగ, కొబ్బరినీళ్లు, అన్నింటికన్నా ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ. ఇవి తింటే పొట్టకి తేలిగ్గా ఉంటుంది, కాని మైండ్కి మాత్రం ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. అస్సలు నిద్రమత్తుండదు. అర్జునుడిలా ఫోకస్ కావాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. చూశారుగా, ఈ 3 రకాల ఆహారాలు మన శక్తిని, మన మానసిక స్థితిని ఎలా మారుస్తాయో. తామసిక ఆహారం తింటే బద్ధకం, నీరసం వస్తాయి. రాజసిక ఆహారం ఆందోళన, అశాంతిని పెంచుతుంది. అదే సాత్విక ఆహారం శాంతిని, స్పష్టతను, ఏకాగ్రతను ఇస్తుంది. అయ్యో, మరి సన్యాసుల్లా ఆకులు, అలములు తినాలా అని అడక్కండి.